హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ ప్రభాకర్ తెలుగు ట్రావెలర్. ఈరోజు నేను మీకు వరల్డ్ ఫేమస్ జోగ్ వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుంచి తాల్గుప్ప అనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. లాస్ట్ స్టాపు అక్కడ దిగాలి. 371 కిలోమీటర్ ఉంటుంది. ట్రైన్ టికెట్ వచ్చేసి 115 రూపాయలు. సో మీరు అక్కడ దిగచ్చు. సారీ, 130 రూపాయలు. సో మీరు అక్కడ దిగేసి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచే బస్సులు పోతాయి. సో అక్కడ ఒక 30 రూపాయలు టికెట్ ఇచ్చినామంటే పైకే తీసుకెళ్తారనమాట. సో చాలా బాగుంటుందన్నమాట వాతావరణం కానీ, అక్కడ వాటర్ ఫాల్స్ కానీ. చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. చాలా చాలా బాగుంటుందన్నమాట. టూరిస్టులు ఎక్కువ వస్తారనమాట. పొద్దునుంచే బిజీగా ఉంటుంది అక్కడ. చూడండి, ఇది పొద్దున్న టైంలోనే ఇంతమంది ఉన్నారనమాట. జస్ట్ 6 7 నుంచే. ఎక్కువ కార్లు, బస్సులు, ఎక్కువ టూరిస్టులు అనమాట వచ్చేది. చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. అందుకని దీన్ని వరల్డ్ ఫేమస్ జోగ్ ఫాల్స్ అన్నారు. ఆ పేరు కంటే మించుంది అక్కడైతే వాతావరణము చాలా చాలా బాగుంది. చూడండి, పొద్దున్న టైంలోనే ఎంతమంది ఉన్నారు. చాలా మంది వచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా వర్క్ జరుగుతుంది. దాన్ని బాగా రెనోవేట్ చేస్తున్నారు. లోపలికి అలో చేయట్లేదు. ఇది వచ్చేసి సైడ్స్లో రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇది లోపలికి అనమాట. ఇటు నుంచి ఆ పక్క కొండల మీదకి పోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి, ఇంకా గ్రిల్స్ వర్క్, పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది కొంచెం అక్కడక్కడ. ఇంకా బాగా రెనోవేట్ చేస్తున్నారు దీన్ని. చూడ కార్లు రైన పరిగెత్తుతున్నాయి. అక్కడే రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట. రూమ్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా కూడా అక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ పెద్ద బ్రిడ్జి కట్టేశారనమాట. ఈ పక్క కొండ నుంచి ఆ పక్క కొండ వరకు భయం లేదనమాట. చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట ఇది. ఈ పక్క నుంచి ఆ పక్కకు బాగా చూడొచ్చు మనం వాటర్. ఈ పక్క నుంచి ఆ పక్కకి చూడండి ఎంత బాగుందో. వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయి అనమాట. పెద్ద డ్యామ్ లాగా ఉంటుంది అనమాట పైన చూసేదానికి. వాటర్ అంత ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. మనకు ఫుడ్ అయితే బాగా దొరుకుతుంది. ఫుడ్కి ఏం భయం అక్కర్లేదు. సో మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇదే. ఇక్కడ నుంచి రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ రూమ్స్ దొరుకుతాయి. తక్కువ రేట్లోనే రూమ్స్ దొరుకుతాయి. చూడండి, చాలా మోడల్గా కట్టారు హోటల్ రూమ్స్. ఎంత పెద్ద కొండలు అంటే అంత పెద్దవి అన్నమాట ఇవి. మధ్యలో లోయ ఉంది, చాలా పెద్ద లోయ. కింది నుంచి చూస్తే పైనుంచి నీళ్ళు ఎంత హైట్ నుంచి పడతాయంటే అంత హైట్ నుంచి పడతాయి. నేనైతే ఫోటోలు అద్భుతంగా దిగేసిన. చాలా ఫోటోలు తీసుకున్నాను నేను. ఆశ అనేది తగ్గిపోదు అనమాట. ఇక్కడికి వస్తే అక్కడే ఉండి ఇంకా చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. వ్యూవర్స్ కోసం కూడా ఒక వ్యూ పాయింట్ పెట్టారనమాట చూసేదానికి. ఎక్కువ మంది ఫారినర్స్ వస్తున్నారు. చూడండి, వాళ్ళంతా ఫారినర్సే. ఇది ఆపక కొండ మీద ఎంట్రన్స్ అనమాట ఇది.
ఆ పక్క అదేవిధంగా వ్యవసాయం కూడా చేస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు అరటి చెట్లు లాగా ఉన్నాయన్నమాట అవి. వ్యవసాయం చేస్తున్నారు కొండల మధ్యలోనే. చూడండి హౌస్‌లు ఎంత మోడల్‌గా కట్టినారో. పెద్ద పెద్ద చెట్లనమాట. వాటిల్లో హౌసెస్ కట్టేసినారు. చాలా బాగున్నాయి. వాటి మధ్యనే హోటల్స్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు నన్ను కార్‌లో డ్రాప్ చేసినాడనమాట. ఆ పక్క కొండ దగ్గర నుంచి ఈ పక్క కొండ వరకు. వీళ్ళు నన్ను డ్రాప్ చేశారు. నేను వాళ్ళకి చాలా థాంక్స్ తెలియజేస్తున్నాను. సో, ఇక్కడ బోటింగ్ ఉంది. మనం తాళ్ళగుప్ప రైల్వే స్టేషన్ నుంచి నేరుగా బస్సు ఉందనమాట. రూ. 30 టికెట్. నేరుగా ఇక్కడొచ్చి దింపేస్తారనమాట. ఇక్కడొచ్చి తీసుకొచ్చి వదులుతారు. ఇక్కడి నుంచి మనం పైకి కూడా పోవచ్చనమాట. పైకి పోతే బోటింగ్ ఉంటుంది. ఇంకా రకరకాల యాక్టివిటీస్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. అట్నే పైకి పోవచ్చు. దానికి సెపరేట్‌గా మనం మనీ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అక్కడ మెయిన్ బస్ ఆగింది కదా! అక్కడ దిగేసి ఇక్కడి నుంచి మనం వాటర్ ఫాల్స్ చూడడానికి పోవచ్చనమాట. అది మెయిన్ అనమాట. అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఈ పక్క కొండ నుంచి ఆ పక్క కొండ వరకు చూడొచ్చనమాట. మధ్యలో లోయ ఉంది. సెంటర్‌లో నుంచి వాటర్ పడతదనమాట. ఫోటోలైతే అద్భుతంగా దిగుతున్నారు అందరూ. భయంకరంగా దిగేస్తున్నారనమాట ఫోటోలు. సేఫ్టీ గ్రిల్స్ కూడా బాగా పెట్టారనమాట. ఆ పక్కకు లోయలోకి పడిపోకుండా చాలా బాగా అరేంజ్‌మెంట్స్ చేసినారు. చాలా పెద్ద లోయ. కింద పడితే అంతే గుండు గోవిందం. ఇంగ తిరిగొచ్చే ప్రసక్తే ఉండదింక. అక్కడ ఒక ఒక 100 రూపీస్ అలా ఇచ్చినామంటే మనకు అక్కడ ఫొటోస్ తీసి అక్కడే మనకు ఆన్ ది స్పాట్‌లో ఇచ్చేస్తారనమాట. సో, అక్కడ వాళ్ళు కూడా ఫోటోలు తీసేవాళ్ళు కూడా ఉన్నారనమాట కెమెరామెన్స్. చూడండి ఈ పక్క కొండ నుంచి ఆ పక్క కొండ మీద ఉన్నటువంటి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. హోటల్స్, రూమ్స్. నేను ఈ పక్క కొండ మీద నించున్నాను ఫస్ట్. వాటర్ ఫాల్స్ చూసేసి తర్వాత ఆ పక్క కొండ మీదకి పోయాను నేను. పెద్ద పెద్ద చెట్లు అనమాట. కింది నుంచే పైకి ఉన్నాయన్నమాట పెద్ద చెట్లు. ఆక్సిజన్ కూడా స్వచ్ఛంగా ఉంది. మంచి గాలి అనమాట. ఎక్కడ పొల్యూషన్ అనేది లేదు ఆ కొండ పైన. అవునవును. నీళ్ళు తక్కువ వస్తున్నాయి. ఇట్లాంటి చోట కనుక మెడిటేషన్ చేస్తే బ్రెయిన్, మనసు, శరీరం బాగా రిలాక్సేషన్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి ప్లేస్‌కి పోయినప్పుడు ట్రై చేయండి. మెడిటేషన్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ చాలా రిలాక్సేషన్‌గా ఉంటుంది. నేనైతే కొంతసేపు చేశాను మెడిటేషను. ఒక మంచి ప్లేస్ చూసుకొని. చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నిందనమాట. ఏదో తెలియని ఒక మంచి అనుభూతి అనిపించింది ధ్యానం చేసిన తర్వాత నాకు పైన.
అంటే ఫోటో ತೆಗೆಸ್ಕೊಳ್ಳಲ್ಲ ಒಂದೇನ ತೆಗಿಯೋಣ ತೆಗೆಸ್ಕೊಳ್ಳೋ ಸ್ವೆಟರ್ ಬಿಚ್ಚಾಕಿ ಅಂದ್ರೆ ಇಲ್ವ ಅಂತಾರೆ. యూత్ అయితే ఇంకా ఫోటోల మీద ఫోటోలు ఫుల్గా వచ్చేసినారు. లవర్స్, కపుల్స్, ఫారినర్స్ చాలా మంది వచ్చారు. ఎండ చూడు ఏం పడుతుందో పొద్దునే. పోన ఎక్కువగా వస్తుంది ఎండ. చాలా బాగుంది కదా వాతావరణము, ఎండ పడతా ఉన్నా కూడా. నా వెనకాల మంచి అమ్మాయి కనిపిస్తా ఉంది. ఈ బ్యూటిఫుల్ ఎవరు? పర్వాలేదు, బాగానే ఉండరు, అందంగా. ఫుల్గా వచ్చేసారు జనాలు 10 గంటలకంతా. ఇప్పుడు చూడు బ్రిడ్జి పైన కార్లు ఏమొస్తున్నాయో స్పీడ్గా. ఇప్పుడు కొండల మధ్యలో ఉండే నీళ్ళు అన్నమాట ఇవి. బ్రిడ్జి కింద నుంచి దూరేసి వస్తున్నాయి నీళ్ళు. డ్యామ్ వెడల్పు, బ్రిడ్జి వెడల్పు చాలా పెద్దది. చూడు ఇక్కడ ఎదురుగా ఒక కార్ వస్తుంది స్పీడ్గా. బ్రిడ్జి కట్టేశారు మరి బలంగా, అందుకే స్పీడ్గా వస్తున్నాయి వాహనాలు. దూరపు కొండలు చూడ ఎంత బాగున్నాయో. బ్రిడ్జి అయితే బాగా కట్టినారు, పెద్ద బ్రిడ్జి. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది బ్రిడ్జి అయితే. ఇది బ్రిడ్జి బాగా స్ట్రాంగ్గా కట్టిండారు. ఇక్కడ ఫోటోలు తీసుకోవడం, ఎక్కువ మంది వస్తారు ఫోటోలు తీసుకోవడానికి. ఇక్కడ చూడ నీటి గుంతలు, రాళ్ళలోనే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. అక్కడ చూడ ఎంత నీళ్ళు క్లియర్గా ఉన్నాయి. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. నేను ఇప్పుడు మీకు బ్రిడ్జి సెంటర్లోకి వెళ్ళి చూపిస్తాను నీళ్ళు. ఆ బ్రిడ్జి కింద నీళ్ళల్లో చేపలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, చిన్న చేపలు, ఎండ్రకాయలు కూడా ఉన్నాయి. నేనైతే ఒక తాబేలుని చూశాను దాంట్లో, పెద్ద తాబేలు. చూడండి నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, నీళ్ళు క్లియర్గా ఉన్నాయి. చూడండి నీళ్ళు ఎంత తెల్లగా ఫ్రెష్గా ఉన్నాయి. అట్లే ఇప్పుడు ఇక్కడ కార్ నిలబెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. చూడండి నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చేపలు, ఎండ్రకాయలు, పాములు అన్నీ సహవాసం చేసి సంసారం చేస్తున్నాయి లోపల. బ్రిడ్జ్ అన్నమాట. ఈ పక్క నుంచి చూస్తున్నాను, నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. బ్రిడ్జ్ వెనకాల ఉండే నీళ్ళు చూడండి ఎంత బాగుందో. కెమెరా రౌండ్ చేస్తాను ఒకసారి. వెహికల్స్ అయితే అడ్డు అదుపే లేదు, చాలా స్పీడ్గా పోతున్నాయి. చూడండి ఎంత బాగా కట్టిండారో బ్రిడ్జ్, పెద్ద బ్రిడ్జ్.
ఇంత పెద్ద అడవిలో, ఇంత పెద్ద కొండల్లో భలే కడుతున్నారు బిల్డింగ్స్, హోటల్స్, ఆహ్, హో మామూలుగా రూమ్స్, రోడ్ వేస్ చాలా బాగా పెద్ద రోడ్లనమాట. వెడల్పుగా ఏసుండారు రోడ్లు. చాలా బాగా అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద కరెంట్ తయారీ కేంద్రం ఉందనమాట. విద్యుత్ తయారీ కేంద్రం. ఇది కర్ణాటక రాష్ట్రానికి హాఫ్ పోర్షన్‌కి, హాఫ్ సిటీకి కరెంట్ ఇక్కడి నుంచి సప్లై అవుతుందనమాట. కరెంట్‌కి కొదవే లేదు. ఇక్కడి నుంచి దగ్గరలోనే ఈ కొండల్లోనే ఒక పెద్ద డ్యామ్ ఉందనమాట. వాటర్ డ్యాము. అక్కడ కరెంట్‌ను తయారు చేస్తారనమాట. చాలా పెద్దదనమాట కరెంట్ తయారీ కేంద్రం. కర్ణాటక సగభాగానికి హాఫ్ సిటీకి ఇక్కడి నుంచే కరెంట్ సప్లై అవుతుంది. ఆ గుంతల్లో ఉండే చేపలు ఇంకా ఎక్కువగా పెద్ద పెద్ద చేపలు, తాబేళ్ళు, ఎండ్రకాయలు కూడా ఉన్నాయి దాంట్లో. చూడండి నీళ్ళు పోతా ఉన్నాయి బ్రిడ్జి కింద నుంచి. అక్కడ ఎవరో వల కూడా వేసినట్టున్నారు. వల కూడా వేసినారు వాళ్ళ లాస్ట్లో. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ బాగా కనిపిస్తుంది. వాటర్ ఫాల్స్, చుట్టుపక్కల ఉన్న చెట్లు, కొండలు చాలా బాగా కనిపిస్తాయి. నీళ్ళు చూడండి ఎంత బాగా కిందకి పడుతున్నాయో. ఇక్కడి నుంచి చూసినప్పుడు చాలా చాలా బాగుందన్నమాట. చుట్టుపక్కల వాతావరణము, కొండలు అంతా కూడా. చూడండి ఒకసారి నేను కెమెరా రోల్ చేస్తున్నాను. సూపర్గా ఉంది ఈ ప్లేస్. మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు. చూడండి మెట్లు కూడా చాలా బాగా పెట్టినారు. చాలా ఎత్తులో ఉంది బ్రో వాటర్ ఫాల్స్. చాలా పైనుంచి నీళ్ళు కిందకి జారుతున్నాయి. చాలా సూపర్గా ఉంది. సూపర్గా ఉంది బ్రో జోగ్ ఫాల్స్. ఎవరైనా వచ్చి చూడండి చూడొచ్చు మెట్లకి దీన్ని. చుట్టుపక్కల రైలింగ్ పెట్టారనమాట. స్టీల్ రాడ్స్ పెట్టారు. పైన అంతా కూడా రూమ్స్ ఉన్నాయి. చూడండి మొత్తం కొండల మధ్యలోనే వాటర్ ఫాల్ ఉంది ఇది. చాలా హైట్ నుంచి పడతాయి అన్నమాట వాటర్. చూడ ఎంత హైట్ నుంచి నీళ్లు పడుతున్నాయి కింద. అదిరిపోయింది ఈ ప్లేస్ మాత్రం. ఎక్సలెంట్ గా ఉంది బ్రో. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు దీన్ని. చూడండి వాటర్ ఎంత పైనుంచి పడుతున్నాయో కిందికి. ఎక్కువ టూరిస్టులు వస్తున్నారు ఈ ప్లేస్కి. ఎంత పైనుంచి పడుతున్నాయి చూడండి చాలా చాలా నీళ్లు. బాగుంది వ్యూ ఇది. చాలా బాగుంది. కిందికి చాలా లోతుంది లోయ. చూడండి ఎంత పెద్ద లోయ చూడండి. చూడండి చాలా బాగుంది. చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి నీళ్లు ఏం ఇప్పుడు పడుతున్నాయి చూడండి కిందికి. ఇంకా బాగా వాటర్ ఫాల్స్ బాగా ఎంత ఎత్తు నుంచి కనిపిస్తాయి. పడుతున్నాయి చూడండి నీళ్లు. చూడండి ఎంత హైట్ నుంచి పడుతున్నాయి వాటర్. ఈ పక్క కొంచెం పడుతున్నాయి నీళ్లు. ఈ పక్క చుట్టుపక్కల కూడా. వాతావరణం చాలా బాగుంది. మొత్తం కొండలే. అయితే చలి ఎక్కువ ఉంది అక్కడ. సూపర్గా ఉంది జోగ్ ఫాల్స్ ప్లేస్. కింది వరకు మెట్లు ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి నేను పోయినప్పుడు మాత్రం అలో లేదు. సో ఫారినర్స్ కూడా వచ్చారు చూడండి. ఫారినర్స్ కూడా వస్తున్నారనమాట దీన్ని చూడడానికి.
ఇక్కడే మనకు రూమ్స్ కూడా దొరుకుతున్నాయి. రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది బయట నుంచి వ్యూ అన్నమాట ఇది.